దిస్ ఇస్ సాయి చరణ్ వెల్కమ్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఎన్టీఆర్ గారు దేవరా వార్ 2 ఈ సినిమాల గురించి ఎందుకు మాట్లాడుతున్నామంటే ఎన్టీఆర్ గారు మంచితనానికి నిజాయితీకి మారు పేరు ఎన్టీఆర్ గారు. ఎందుకు చెప్తున్నామంటే మనం చూసాం అంటే చిన్న సినిమా అంటే మన తెలుగులో తెలుగు సినిమాలు బాలీవుడ్ కానీ హాలీవుడ్లో కానీ నార్త్ సైడ్ కానీ వాల్యూ లేదు, చాలా చిన్న చూపు చూస్తారన్న మాట అయితే మనమైతే విన్నాం. బాహుబలి కొట్టిన దెబ్బకు పాన్ ఇండియా లెవెల్లో మన మార్కెట్ వెళ్ళిపోయింది. అండ్ RRR ఫీవర్కి అయితే రామ్ చరణ్ గారు ఎన్టీఆర్ గారు ఒక మోత అయితే మోగిస్తారనమాట. ఇంకొక విషయానికి వస్తే మన ఎన్టీఆర్ గారు వార్ 2లో చేస్తున్నారు. అండ్ రుతిక్ రోషన్తో అయితే ఒక వివచ్చమైన ఫైట్స్, ఒక్క బ్లాక్ బస్టర్ అంటే ఒక లెవెల్లో నాటుకు మించిన సాంగ్ అయితే ఉందన్నమాట. అండ్ రుతిక్ రోషన్ గారు ఒక మాట అన్నట్టు అయితే వినపస్తుంది. అదేంటంటే దేవరా సినిమా కోసం వెయిటింగ్ ఎన్టీఆర్ గారు అని అయితే చెప్పారంట. ఒక్కసారి వినండి ఫ్రెండ్స్. అసలు ఎన్టీఆర్ గారు చెప్తున్నా ఆయనకి ఎందుకంటే బాంబేలో అడుగు పెట్టినప్పుడు ఆయన ఎస్ రాజా ఆఫీస్కు పోక ముందుకే చాలామంది మీడియా వాళ్ళే ఫోటోల కోసం ఎగబన్నారంటే ఆయన ఫీవర్ ఏ లెవెల్లో ఉంటుందో ఒకసారి ఆలోచించండి. తెలుగు వాళ్ళ సినిమాలు బాగోవు అన్న వాళ్ళే బాలీవుడ్ రేంజ్లో మన హీరోలను రిక్వెస్ట్ చేసి వాళ్ళ సినిమాలు పెట్టుకుంటారో ఒకసారి చూడండి. అంటే టాలీవుడ్ చాలా గొప్పతనం ఉంది, కానీ ఎన్టీఆర్ గారి గురించి మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఆయనకు అప్కమింగ్ సినిమాలు వింటుంటే మైండ్ బ్లాక్ అయిపోతుంది. అండ్ 31 మూవీ ప్రశాంత్ నీల్ కానివ్వచ్చు, అండ్ దేవరా కానివచ్చు పార్ట్ 1 పార్ట్ 2, అండ్ వార్ 2 కానివచ్చు, ఇంకా బ్లాక్ బస్టర్ మూవీస్ ఉన్నాయి. నెక్స్ట్ బుజ్జిబాబు కూడా అవకాశం ఇస్తున్నారు అంటున్నారు ఎన్టీఆర్ గారు. ఒకటే మాట, వార్ 2 అయినా ఇట్లా దేవరా అయినా KCPD అన్న మాట అయితే వినపొస్తుంది. ఈ సినిమాలతో అరాచకం కాదు, దానికి పేరుండదు. ఒక ప్రపంచ స్థాయిలో ఎన్టీఆర్ గారి గుర్తింపు కాదు కదా, అంతకు మించి ఇప్పుడు ఉంది. ఇంకా ఒక లెవెల్లో అయితే ఉంటుంది అయితే అంటున్నారు. ఒకప్పుడు ఎన్టీఆర్ గారు నాగేశ్వరరావు గారు 2 కళ్ళు ఇండస్ట్రీకి. ఇంకొకసారి ఒక మాట వినబడబోతుంది, అది నేను చెప్పను, కామెంట్ సెక్షన్లో మీరే తెలపండి. ఈసారి అంటే ఎలా అనిపిస్తున్నాయి ఎన్టీఆర్ గారి లైనప్ సినిమాలు, అసలు మీ అభిప్రాయం ఏంటి ఎన్టీఆర్ గారి సినిమాల పైన? ఏ సినిమా కోసం ఎక్కువ వెయిట్ చేస్తున్నారు? మీరు ఎన్టీఆర్ గారి ఫ్యాన్ అయితే జై ఎన్టీఆర్ అని పెట్టండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.